ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రార్థన పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. తండ్రి, నీ యొక్క అమూల్యమైన వాక్యపు వెలుగులోనికి వెళ్తుండగా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని దర్శించండి. నీ వాక్యంలోని సంగతులు అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టిన నీ దాసునాన్ని నేను పాపిని, అల్పజ్ఞుడను, నిష్ప్రయోజకుడను ప్రభు. కేవలం నీ ప్రేమ, నీ కృపను బట్టి నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి నీ నామముకి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. అభ్యంతర పరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావం అంతటిని తొలగించి నీ నామమునికే మహిమ తెచ్చుకోమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట అనేకులు అనేక సందర్భాల్లో వాడతారు, కానీ దేవుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు. మనిషి గురించి అంటున్నాడు. నరుడు అట ఒంటరిగా ఉండడం మంచిది కాదంట. ఈ రోజుల్లో మనం గమనిస్తే మనుషులందరూ కూడా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు. ఎక్కడంటే పాస్టర్ గారు, ఒంటరిగా మనుషులు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ ఒంటరి అయిపోతున్నారు మనుషులు అని మీరు కానీ ఆలోచిస్తే, పాతకాలంలో ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉండేవి. పాతకాలంలో అత్తామామలు, తల్లిదండ్రులు, అన్నా తమ్ముళ్ళు, కుటుంబం అంతా కలిసి ఒక ఇంట్లో ఉండేది. ఉమ్మడి కుటుంబాలు అంటారు వాటిని, అవునా? పాతకాలంలో అలా ఉండేది. మరి ఇప్పుడు అలా ఉందా అంటే ఎక్కువ శాతం అలాగా లేదు. ఎందుకు అలా లేదు అంటే, మనుషులు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నారు. మనుషులు ఒంటరితనాన్ని కోరుకుంటున్నందువలన చూడండి, ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా దూరం అయిపోయాయి. జాగ్రత్త వినాలి పాఠము. ఇంకొకటి కూడా ఆలోచిస్తే, మనము పాతకాలంలో చాలా ఎక్కువగా మనుషులందరితో కూడా మనం మాట్లాడడానికి ఎక్కువ సమయం గడిపేవాళ్ళం. తల్లిదండ్రులతో పిల్లలు గడిపేవాళ్ళు, బంధువులతో బంధువులు గడిపేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి, ఎవరి చేతుల్లో ఉన్న పట్టిన సెల్ ఉంది, ఆ సెల్తో పాటు ఒకడు ఉంటాడంతే. ఏ ట్రైన్ అయినా చూడండి, ఏ బస్ అయినా చూడండి, ఏ ఇల్లు అయినా చూడండి, వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం ఎక్కువగా ఉంటుందో, వాడు ఒక్కడే సెల్ ఫోన్ పట్టుకొని ఉండడం ఎక్కువగా ఉంటుందో ఎక్కువ చూస్తున్నారో మీరు గమనించండి. ఒక బెడ్రూమ్లో ఒకడు ఉంటాడు, ఇంకో బెడ్రూమ్లో ఇంకొకడు ఉంటాడు, ఆ రూమ్లో ఒకరు ఉంటారు. భార్య భర్తలు పక్కనే ఉంటారు. భర్త ఏమో సెల్ ఫోన్ చూస్తుంటాడు, భార్య ఇంకో సెల్ ఫోన్ ఉంటే ఇంకో సెల్ ఫోన్ చూస్తుంటాడు. ఏంటి, ఇద్దరు పక్కనే ఉన్నారుగా? పక్కనే ఉన్న ఒంటరిగానే ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుంటాం. మరి దేవా, ఒంటరిగా ఉండకుండా
మరి ఎవరితో ఉండాలి, ఎలా ఉండాలి, ఎందుకు ఒంటరిగా ఉంటే మంచిది కాదు అని అంటున్నావు అని అంటే, దేవుడు రాయించిన గ్రంథము ఎప్పుడు కూడా చాలా కొత్తగా ఉంటుందండి. ఎప్పుడు చదివినా కూడా చాలా మనస్సుతో, మంచి మనస్సుతో, ఆసక్తితో చదివే వాళ్ళకి రోజుకొక కొత్త కోణం అర్థమవుతుంది. ఓకే, కనుక నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు చెబుతున్నాడు. మీ మనస్సులను చూడండి, నిజంగా ఆలోచించండి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనుషులు సెల్ ఫోన్తో ఎక్కువ ఉన్నారా, అమ్మతో, నాన్నతో, కూతురుతో, కొడుకుతో ఉన్నారా? ఎక్కువగా ఆలోచించండి ఒకసారి. టైం ఎక్కడ ఎక్కువ గడుగుతుంది? సెల్ ఫోన్తోనేనా? ఇంట్లో ఉంటున్న మనుషులే కానీ ఒంటరిగా ఉంటున్నట్టుగా బతుకుతున్నారు. ఇంట్లో ఉంటున్నారు, మళ్ళా అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నాడు, తమ్ముడు, చెల్లి, అక్క, బంధువులు అందరూ ఉన్నారు, కానీ ఒంటరిగా ఉన్నట్టుగా ఉంది. పాతకాలంలో ఈ సెల్ ఫోన్లు లేవు కాబట్టి నలుగురు కూర్చొని మంచి మాట్లాడుకునేవాళ్ళు. కలుపుకోలుతనం ఎక్కువ ఉండేది, సహవాసం ఎక్కువ ఉండేది. సరే, ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మరి దేవా, మరి ఒంటరిగా ఉండకుండా ఎవరితో ఉండాలి, ఏ విధంగా ఉండాలి? ఒంటరిగా ఉంటే మంచిది కాదు అంటున్నాడంటే, నరుడు ఒంటరిగా ఉంటే చెడంట. నరుడు ఒంటరిగా ఉంటే ప్రమాదం అంట. నరుడు ఒంటరిగా ఉంటే సమస్య అంట. నిజమే, ఒక అమ్మాయి ఒంటరిగా వెళ్తుంటే సమస్య. ఒక అబ్బాయి డబ్బు జేబులో పట్టుకొని వెళ్తుంటే సమస్య. ఒంటరి మంచిది కాదు. ఇక్కడ ఒంటరితనం అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఒంటరితనం అసలు ఎందుకు కోరుకుంటారు? స్వేచ్ఛ, ఇష్టానుసారం. ఒంటరితనం అనే దానికి ఒక మాట మనం వాడొచ్చు, స్వేచ్ఛ, ఇష్టానుసారం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని యొక్క మాటల్లోంచి కళ్ళు తెరుచుకుందాం. ఈరోజు మనం అమ్మతో ఎక్కువసేపు, నాన్నతో ఎక్కువసేపు, దేవుడితో ఎక్కువసేపు, వాక్యంతో ఎక్కువసేపు ఉండకపోతే చాలా ప్రమాదం అని ఈరోజు మనం నేర్చుకుంటాం. మనం ఒంటరిగా గడపడానికి ఎప్పుడు కూడా ఇష్టపడకూడదండి. ఒంటరిగా గడపడం అంటే ఇక్కడ దేవుడు లేకుండా గడపడం అని అర్థం. దేవుడితో మనం ఒక్క క్షణం లేకపోయినా కూడా మనతో సాతాను ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, తప్పు ఎప్పుడు చేస్తారు? ఒంటరిగా ఉన్నప్పుడే. అమ్మ, నాన్న పక్కన ఉన్నప్పుడు ఏ కొడుకు, కూతురైనా, ఎవరైనా తప్పు చేయడానికి భయపడతారు. అవునా కదా? అవునా లేదా? ఎవరైనా ఒక మంచి వ్యక్తి మన పక్కన ఉన్నప్పుడు తప్పు చేయడానికి మనం భయపడతాం. అమ్మో, ఇదిగో అతను ఉన్నాడు, అతను మంచి వ్యక్తి, అతని ముందు నేను ఏదైనా తప్పు చేస్తే అతను నన్ను గద్దిస్తాడు, నన్ను తిడతాడు, నన్ను కొడతాడు అని చెప్పి ఒక మనిషి మనం పక్కన ఉంటే, ఒక తండ్రి ఉంటే, ఒక తల్లి ఉంటే, ఒక మంచివాడు ఉంటే, ఒక దైవభక్తుడు ఉంటే అతని ముందు మనం తప్పు చేయలేము. మరి ఎప్పుడు చేస్తాము? ఎవరు లేకుండా ఒంటరి చేసుకొని తప్పు చేస్తాం కదా. తప్పులన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే ఒంటరి చేసుకొని. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ఉపమానంలో నుంచి మనం నేర్చుకుందాము. దేవుడు ఎందుకు ఒంటరిగా ఉండడం, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నాడో లూకాసు వార్త 15వ అధ్యాయం తీయండి ఒకసారి. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవండి. 11వ వచనం, లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు
తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు ఉపమానం ఇది. ఇక్కడ ఒక మనిషికి అన్న చోట లేదా తండ్రికి అన్న చోట దేవుణ్ణి పెట్టుకోవచ్చు. దేవునికి 2 కుమారులు ఉండేవాడట. అలా ఆలోచిద్దాం మనం. దేవునికి 2 కుమారులు ఉండేవాళ్ళు. ఆ 2 కుమారుల్లో చిన్నవాడట, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. తండ్రితో ఈ చిన్న కుమారుడు అడుగుతున్నాడట, తండ్రి, నాన్న, నా ఆస్తి నాకు ఇచ్చేసేయి అంటున్నాడు. నాన్న దగ్గర ఉంది కదా ఆస్తి, ఆయన దగ్గర ఉంటే మనకేమి నష్టం? నాన్నతో ఉంటే వీడికేమి నష్టం? నాన్నని ఆస్తి అడుగుతున్నాడు. ఎందుకంట? పంచిపెట్టెను. 13. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. చూడండి, తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఒంటరిగా ఉండాలనుకుంటున్న కుమారుడు. ఇందాక మనం ఆదికాండంలో చదివా, దేవుడు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఈ కుమారుడంట తండ్రి దగ్గర నుంచి వేరైపోయి ఒంటరిగా ఉండాలని అనుకున్నాడట. ఏమి? తండ్రి దగ్గర ఉంటే ఏదో ఇబ్బందిగా ఉంది. తండ్రి దగ్గర ఉంటే తాను అనుకున్నది ఏదో చేయలేకపోతున్నాడు. తండ్రి దగ్గర ఉంటే తన ఇష్టాలన్నీ కూడా నెరవేరడం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనకు ప్రార్థన అంటే ఇష్టమేనా? మనం వాక్యం చదవడం అంటే ఇష్టమేనా? మనం ఎల్లప్పుడూ దేవుడితో ఉండడం మనకి ఇష్టమేనా? ఈ కుమారుడంట, చిన్న కుమారుడికంట తండ్రితో, నాన్నతో ఉండడం ఇష్టం లేదట. నాన్న, నాకు రావాల్సిన ఆస్తి, మళ్ళా చూడు, నువ్వు నన్ను కన్నావు కదా, కాబట్టి నీ ఆస్తిలో నాకు భాగం రావాలి కాబట్టి నా వాటా నాకు ఇచ్చేస్తే నేను ఒంటరిగా వెళ్ళిపోతా, ఒంటరైపోతా, నీకు దూరంగా వెళ్ళిపోతా అంటున్నాడు ఈ చిన్న కుమారుడు. చూడండి, ఇంతకీ ఈ చిన్న కుమారుడు ఎందుకు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు? ఎందుకు తండ్రిని ఆస్తి అడిగాడు? కారణం చెప్తున్నాడు. చూడండి, 13వ వచనంలో, ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. ఈ చిన్న కుమారుడి యొక్క ఆలోచన ఏంటంటే, మా నాన్న ఎప్పుడు చూసినా ప్రార్థన చేయమంటుంటాడు, మా నాన్న ఎప్పుడు చూసినా బైబిల్ చదవమంటుంటాడు, మా నాన్న ఎప్పుడు చూసినా నీతిగా న్యాయంగా ఉండాలంటాడు, ఇది నాకు నచ్చడం లేదు. నన్ను స్వేచ్ఛగా తిరగనివ్వడం లేదు, స్నేహితులతో కలిసి మందు తాగనివ్వడం లేదు, సిగరెట్ తాగనివ్వడం లేదు, అమ్మాయిలతో తిరగనివ్వడం లేదు, సినిమాలు చూడనివ్వడం లేదు. నా ఇష్టానుసారంగా మా నాన్న నన్ను విడిచిపెట్టడం లేదు. ఎప్పుడు చూసినా ప్రార్థన అంటాడు, ఎప్పుడు చూసినా బైబిల్ చదువురా అంటాడు, ఎప్పుడు చూసినా భయభక్తులు కలిగి ఉండు అంటాడు, ఎప్పుడు చూసినా నీతి న్యాయం అంటాడు. అది నాకు నచ్చడం లేదు. కాబట్టి మా నాన్నతో నేను అంటున్నాను, నా ఆస్తి నాకు ఇచ్చేయి అని చెప్పి అన్నాడు అతను. చూసారా, ఒంటరితనం ఎందుకంట? దుర్వ్యాపారము అంటే ఈ లోకంలో ఉన్నది ఏదైతే చెడు ఉందో ఆ చెడు చేయాలంటే పక్కన ఎవరు ఉండకూడదు.
ఆ చెడు చేయాలంటే తండ్రి ఉండకూడదు. ఆ చెడు చేయాలంటే అడ్డు చెప్పేవాడు ఉండకూడదు. కనుక నేను ఒంటరిగా వెళ్ళిపోతాను, నువ్వు నా కొద్దు తండ్రి, నా ఆస్తి నాకు ఇచ్చే అని చెప్పి ఈ యొక్క చిన్న కుమారుడు చెప్పాడు. చూసారా? సరే, ఇక తండ్రి చెప్పి చూశాడు, ఒరే బిడ్డ, నేను నిన్ను బాగా చూసుకుంటున్నాను కదరా, ప్రార్థన చేయమంటున్నాను, బైబిల్ చదవమంటున్నాను, నీతిగా ఉండమంటున్నాను, నీకు అన్నం పెడుతున్నాను, బట్టలు కొనిస్తున్నాను, అన్నీ బాగా చూసుకుంటున్నాను కదా, ఇప్పుడు నీకు డబ్బుతో ఏం పని వచ్చింది? నా దగ్గర నుంచి దూరం అవ్వాలని ఎందుకు ఆలోచన వచ్చిందిరా? నా మాటనరా, ఒంటరిగా ఉండడం మంచిది కాదరా అని తండ్రి అంటే, కుమారుడు అన్నాడు, నీతో ఎవరుంటారు? నువ్వు ఎప్పుడు చూసినా బైబిల్ చదువు, ప్రార్థన చెయ్యి, నీతిగా ఉండు అంటావు. అది నాకు నచ్చదు. నేను ఇష్టానుసారంగా బ్రతకాలి అని తగాదా వేసుకున్నాడు తండ్రి మీద. ఇక తండ్రి చెప్పి చూశాడు, బిడ్డా వద్దురా, నన్ను విడిచి నువ్వు ఒంటరిగా వెళ్ళిపోతే పాడైపోతావురా, నన్ను విడిచిపెడితే నువ్వు సమస్యల్లో పడతావురా అంటే, కుమారుడు కదా, బుద్ధి లేనోడు కదా, తన ఆస్తి, తనకు రావాల్సిన వాటా తండ్రితో తగాదా చేసుకొని మరి తీసుకొని దూరదేశం అంట, పక్కన కూడా కాదు, చాలా దూరం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ఆత్మీయ పాఠం మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేయకపోతే నువ్వు దూరంగా వెళ్ళిపోయినట్టే. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో ఉంటది, తీసి చదవండి ఒకసారి ఆ మాట. 1వ అధ్యాయం 1-2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎక్కడమ్మా? ఎక్కడ అంట? యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు. రాత్రింపగలు బైబిల్తో ఏముంటావండి? బోరు కదా? సెల్ ఫోన్తో బోర్ లేదా? లోకంలో డబ్బుతో బోర్ లేదా? సినిమాలతో బోర్ లేదా? ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, అందుకే దేవుడు అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించడం అంటే అర్థం ఏంటో తెలుసా? దివారాత్రము, పగలు రాత్రి ధ్యానించడం అంటే ఒక నిమిషం కూడా నాకు దూరంగా ఉండబాక అని అర్థం. వాక్యానికి దూరంగా ఉండబాక, దేవునికి దూరంగా ఉండబాక అని అర్థం. దూరం అయితే దుష్టుల ఆలోచన చొప్పు నడుస్తావు, పాపులు కూర్చునే మార్గంలో కూర్చుంటావు, నాశనానికి వెళ్ళే మనుషులతో చేరుతావు, ఒంటరైపోతావు, సమస్యల్లో పడతావు. దూరం అయిపోతావు అంటే దేవుడికి దూరం అయ్యి సాతానికి దగ్గర అవుతావు అని అర్థం. ఈ యొక్క చిన్న కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు. తండ్రికి దూరం అయ్యాడంటే ఇక ఒంటరైపోయాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. అక్కడ ఎవరున్నారు ఇతన్ని చూసుకో? ఇంట్లో అయితే నాన్న ఉంటాడు, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆకలేసినా, బాధ వేసినా, అనారోగ్యం వచ్చినా చూసుకోవడానికి నాన్న ఉంటాడు, అంటే దేవుడు. ఇతను దేవుడి వద్ద నుంచే, తండ్రి వద్ద నుంచే దూరంగా వెళ్ళిపోయాడట. దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది చూడండి ఒకసారి, 14 నుంచి. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులతో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను, కానీ ఎవడను వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ పనివారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. చూసారా? నేను ఒంటరిగా ఉంటే బాగుంటుంది,
నా ఇష్టానుసారంగా బతికితే బాగుంటది అనుకొని వెళ్ళిన వాడు, ఒంటరైన వాడు పాపంలో పడ్డాడు, సమస్యల్లో పడ్డాడు, ఆకలిలో పడ్డాడు, అనారోగ్యంలో పడ్డాడు, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. దేవుడు లేకపోతే, దేవుడితో సహవాసం లేకపోతే, ప్రేమైన దేవుని బిడ్డారా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎందుకు మనకు ఒక బైబిల్ ఇచ్చి దివారాత్రములు ఎందుకు ధ్యానం చేయమన్నాడో తెలుసా? మనల్ని కాపాడడానికండి, మనల్ని రక్షించడానికి, మనకు మేలు చేయడానికి. ఇదిగో ఈ లోకంలో సాతాను వాని యొక్క అనుచరులు ఎవరిని మింగుతున్నా అని చూస్తూ ఉంటారు. మనల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన తండ్రి అయిన దేవుడిది. మనం అనుకుంటాం చాలాసార్లు, ప్రార్థన ఎంతసేపు చేస్తాం, చర్చికి ఏం వెళ్తాం, దేవుడితో ఎక్కువసేపు ఏం గడుపుతాం అని అనుకుంటాం, వాక్యం ఎంతసేపు చదవాలి అని అనుకుంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దేవునితో మనం లేని సమయము మనం ఒంటరి. మన హృదయములో దేవుని వాక్యము లేకపోతే మనం ఒంటరి. మనతో దేవుడు లేకపోతే మనం ఒంటరి. దేవుడు అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. చూసారా, ఈ చిన్న కుమారుడు ఒంటరి అయిపోయాడు. ఒంటరితనాన్ని కోరుకున్నాడు, స్వేచ్ఛని కోరుకున్నాడు, తన ఇష్టానుసారంగా బతకాలనుకున్నాడు. ఏమయ్యాడు? చివరికి ఆస్తి మొత్తం పోయింది. ఆస్తి మొత్తం ఒంటరైపోయినప్పుడు ఇతడు ఆస్తి మొత్తం తీసుకెళ్ళినప్పుడు దొంగలు కొట్టేశారో, వ్యభిచారంలో పెట్టాడో, మందులో పెట్టాడో, ప్యాకెట్లో పెట్టాడో, ఎక్కడెక్కడో పెట్టాడో, బెల్లం ఉంటే చుట్టూ చీమలు ఈగలు చేరినట్టుగా వీడి దగ్గర డబ్బును చూసి దుష్టులందరూ పక్కనకి చేరిపోయి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునికి పక్కన జరిగితే నీ పక్కకు వచ్చేది సాతాను. నువ్వు వాక్యానికి పక్కన జరిగితే, దూరంగా వెళ్తే నీ దగ్గరకు వచ్చేది సాతాను. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు దేవుడు లేని మనిషి చుట్టూ సాతాను, దయ్యాలు ముసురుతాయి. వీడు ఒంటరి. ఇంట్లో ఉన్నప్పుడైతే వీడిని ఎవరైనా తిట్టినా కొట్టినా వాళ్ళ నాన్న వచ్చేవాడు. ఎవడరా నా కొడుకును కొట్టేది, నా బిడ్డను కొట్టేది, ఎవడరా నా బిడ్డకు వచ్చేది, నా బిడ్డ మీదకి వచ్చేది అని తండ్రి వచ్చేవాడు. కానీ దూరంగా వెళ్ళిపోయాడు. మా నాన్న వద్దు, మా నాన్న నీతి చెప్తాడు, మా నాన్న నన్ను ఎప్పుడు చూసినా బైబిల్ చదువు, ప్రార్థన చేయి, మంచిగా ఉండు అంటాడు, ఇలాంటి నాన్న నాకు వద్దు అనుకొని వెళ్ళిపోయాడు. అంటే దూరంగా వెళ్ళిపోయాడు. చూడండి, ఈరోజు అక్కడ వీడికి ఆకలేస్తే అన్నం పెట్టడానికి ఎవరికి కూడా జాలి రావడం లేదు. పందులు తినే పొట్టు తినాలనుకున్నాడంటే వీడి స్థితి అక్కడ ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడైతే టయానికి తండ్రి అన్నం పెట్టేవాడు. రవిడా లేరా, టిఫిన్ చేయి, మధ్యాహ్నం అన్నం తిను, రాత్రి భోంచి. ఇక్కడైతే బట్టలు కొనిచ్చేవాడు. ఇక్కడైతే ఏమి జరిగినా తండ్రి చూసుకోవడానికి తండ్రి పక్కనే ఉండేవాడు, తండ్రి తోడు ఉండేవాడు. వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు, ఒంటరి అయిపోయాడు. ఎప్పుడైతే ఒంటరి అయిపోయాడు చూడండి, తండ్రికి, దేవుడికి దూరం అయిపోయాడో చుట్టూ సమస్యలు, చుట్టూ పాపాలు, చుట్టూ మరణ ప్రమాదాలు, ఆకలి దొప్పులు, దరిద్రత అలుముకుంది. ఇందాక మనం ఆది కాండంలో చదివిన అర్థం ఇది. చాలా మంది అక్కడ నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదంటే భార్య గురించి అనుకుంటారు, భార్య గురించే. కానీ దాంట్లో ఇంకా ఆత్మీయ అర్థం ఇది. దాంట్లో ఇంకా ఆత్మీయ అర్థం, నరుడు మనిషి దేవుడు లేకుండా ఉండకూడదు, ఒంటరిగా ఉండకూడదు అంటే అర్థం అది. చూసారా, ఒక మనిషి దేవుణ్ణి నమ్మకపోయినా, నమ్మని మనిషి ఎలా ఉన్నాడు ఒకసారి బయట చూడండి. దేవుడికి భయపడని మనిషి బయట ఎలా బతుకుతున్నాడు చూడండి. మీలో ఎవరైనా గుండెల మీద చేసుకొని, ఇదిగో అతడు దేవుణ్ణి నమ్మడండి కానీ చాలా నీతిమంతుడుగా ఉంటాడు అన్నోడిని ఒక్కరిని చూపించాడు. అతడు దేవుడికి ప్రార్థన చేయడు, భయపడ్డండి కానీ చాలా నీతిగా ఉంటాడు అన్నోడిని ఒక్కడిని చూపించాడు.
అందుకే చెప్తున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా, నాన్న ఉన్నప్పుడు నాన్న పక్కన ఉంటే భయంగా ఉంటాం మనం. అమ్మో మా నాన్న ఏదైనా నేను తప్పు చేస్తే కొడతాడు, తిడతాడు అనే భయం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మన సహవాసం. ఇంకొక మాట చదువుతాం, యోహాను రాసిన మొదటి పత్రిక చదవండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువు. 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దాన్ని తెలియచేయుచున్నాము. మన సహవాసం ఫ్రెండ్షిప్ అట. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఫ్రెండ్ అంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. సహవాసం అంటే స్నేహం అంటే ఫ్రెండే కదమ్మా. ఫ్రెండ్ అంటే అర్థం ఏంటి చెప్పండి. స్నేహితుడు కదా. స్నేహితుడుతో ఎక్కువగా ఉంటారా, తల్లి తండ్రి భార్యతో ఎక్కువ ఉంటారు చెప్పండి. స్నేహితుడు ఎక్కువ ఉంటారు. దేవుణ్ణి అట మనం స్నేహితుడిలాగా దేవుడితో ఉండాలట. అవునండి. చూడండి ఒకసారి, మనందరికీ స్నేహితులు ఉన్నవాళ్లే, స్నేహం చేసిన వాళ్ళే. చూడండి, అమ్మా నాన్నతో పంచుకోలేని విషయాలు కూడా స్నేహితుడితో మనం పంచుకుంటాం కదా. స్నేహితుడు అంటే ఒకే కంచంలో తింటారు, ఒకే మంచంలో పనుకుంటారు. ఒక ఇద్దరు స్నేహితుల్ని చూసి ఏమంటారంటే, వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరు కలిసే ఉంటారు, వాళ్ళల్లో ఒంటరిగా ఒకడు ఎప్పుడు కూడా కనపడ్డు అని అంటారు. ఎప్పుడు చూసినా మీరు కలిసే ఉంటారు, మంచి స్నేహితులు రా మీరు అని అంటారు. స్నేహం అంటే అది. దేవుడితో మనం స్నేహం చేయడం అంటే అది అట్లా. మనం ఎప్పుడైతే పాపం చేస్తున్నామో దాని అర్థం ఏంటో తెలుసా? ఒంటరిగా అయిపోయామని అర్థం. అంతేగా, ఒంటరయ్యే పాపం చేస్తారు. దేవుడితో ఉంటే చేయరు. ఇక్కడ ఈ మాట ఎందుకు చదివించానంటే, నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం మంచిగా ఉండాలి అంటే 1 ప్రార్థనలో అయినా ఉండాలి, 2 బైబిల్ చదువుతో అయినా ఉండాలి, 3 మంచి క్యారెక్టర్ కలిగిన దైవ భక్తుడి దగ్గరన్నా ఉండాలి. దేవుడితో ఉన్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడితో ఉన్నప్పుడు మనకంటూ ఒక భయం ఉంటుంది. వాక్యంలో ఉన్నప్పుడు మనకంటూ ఒక భయం ఉంటుంది. ఆత్మీయుడితో ఉన్నప్పుడు మనకంటూ ఒక భయం ఉంటుంది. ఏ భయం ఉంటుందో తెలుసా? ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తా అర్థం కావడానికి. మనం బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఒక ఆయన గన్ను పట్టుకొని ఉంటాడా? అతన్ని చూసినప్పుడు ఈ డబ్బు అంతా తీసుకెళ్ళిపోవాలనిపిస్తుందా? అనిపిస్తుందా? ఎమ్మో నేను ఆ డబ్బు కానీ తాకానంటే టపా కాల్ చేస్తాడు నన్ను అని చెప్పి భయం వేస్తాడు. అప్పుడు మన దొంగతనము చేయము. ఓకేనా? ఇప్పుడు తల్లిదండ్రులు పక్కనే ఉన్నారనుకో, మనం భయపడతాం. అలాగా ఆత్మ సంబంధమైన వ్యక్తితో ఉండాలి, ఒంటరిగా ఉండకూడదు. ప్రార్థనలో ఉండాలి, ఒంటరిగా ఉండకూడదు. బైబిల్ చదువుతూ ఉండాలి, ఒంటరిగా ఉండకూడదు. ఈ 3 కానీ మనం చేయగలిగితే ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మన జీవితంలోనికి ఈ తప్పిపోయిన చిన్న కుమారుడు వచ్చినటువంటి సమస్యలు మన జీవితంలోకి రావు. ఈరోజు మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? మనము ఒంటరయ్యి దెబ్బతింటాం. ఒంటరితనం అనేది, అందుకే దేవుడు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మనం ఎప్పుడు కూడా ఈ లోకం చూడండి, ఈ లోకం ఎప్పుడు కూడా ఒంటరితనాన్ని కోరుకుంటుందండి. అందుకే చూడండి, ఎప్పుడు చూసినా ఒంటరితనం. సెల్ ఫోన్ వచ్చింది, అది మంచికి వాడాల్సింది. సాతాను ఏం చేశాడంటే మనుషులందరినీ ఒంటరి చేసేసాడు, దానికి అతుక్కునేలా చేసేసాడు అంతే. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పాఠంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, మనము ఎప్పుడు కూడా ఒంటరితనాన్ని కోరుకోకూడదు. ఒంటరితనం అంటే ప్రార్థన లేకుండా ఉండడం, ఒంటరితనం అంటే బైబిల్ చదవకుండా ఉండడం,
ఒంటరితనం అంటే దేవుడితో కాకుండా, దేవుడితో లేకుండా ఉండాలి అని అనుకోవడం తప్పు. ఒంటరితనం అది. ఆ ఒంటరితనం ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఈ చిన్న కుమారుడు సమస్యల్లో పడినట్టు పడతారు. ఈ చిన్న కుమారుడు దెబ్బతిన్నట్టు దెబ్బతింటారు. కనుక గుర్తుపెట్టుకోండి, మనకు ఒక శత్రువు ఉన్నాడు, వాడు సాతాను. ఎప్పుడు కూడా వాడు విరోధి. వాడు ఎప్పుడెప్పుడు మనల్ని పడగొడదామా, ఎప్పుడెప్పుడు నరకానికి పంపిద్దామా, ఎప్పుడెప్పుడు పాపంలో పడేద్దామా అని చెప్పి వాడు మనల్ని దగ్గరికి రావాలని చూస్తాడు. కోడి తన పిల్లల్ని ఎప్పుడు కూడా రెక్కలతో కాపాడుతూ ఉంటుంది. తన రెక్కల కిందకి ఎప్పుడు కూడా తీసుకొని వస్తూ ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన రెక్కలను ఆశ్రయించే నరుడు ధన్యుడు. ఆయన చేయి కింద ఎప్పుడు ఉండాలండి మనం. దేవుడితో మనం ఎప్పుడు ఉంటే కూడా మనకు రక్షణ. దేవుడితో ఎప్పుడు కూడా మనం కలిసి సహవాసంలో ఉంటే ఎప్పుడు కూడా మనకు భద్రత. ఏమా? కనుక మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? ఒంటరితనము అనేది ఎవరికి కూడా మంచిది కాదు. ఒంటరితనంలో మంచి ఉండదు. దేవుడితో ఉంటే మంచి ఉంటుంది, వాక్యంలో ఉంటే మంచి ఉంటుంది, ప్రార్థనలో ఉంటే కాపుదల ఉంటుంది. అందుకే యోబుని సాతాను ఎందుకు టచ్ చేయలేకపోయాడు తెలుసు. అక్కడ ఒక మాట, నువ్వు కంచేస్తున్నావుగా అంటే యోబు కంచె లోపల ఉన్నాడా? అవును, దేవుడితోనే ఉన్నాడు. ఎప్పుడు దూరం అవ్వలేదా? ఒంటరిగా వెళ్ళలేదా? ఎప్పుడు కూడా యోబు ప్రార్థనకి, దేవునికి, వాక్యానికి ఎప్పుడు కూడా దూరం అయి ఒంటరి అవ్వాల. గుర్తుపెట్టుకోండి. మీరు సెల్ ఫోన్ ఒంటరిగా చూడాలనుకుంటారా, మీ అమ్మా నాన్నతో చూడాలనుకుంటారా? అర్థమవుతుందా? ఒంటరి అంటే తప్పు చేయడం ఇష్టమైతే ప్రమాదంలో పడతారు. ప్రేమతో ఒంటరితనము మంచిది కాదు. మనం బాగుండాలంటే పక్కన తండ్రి అయినా ఉండాలి, ప్రార్థనలో అయినా ఉండాలి, వాక్యంలో అయినా ఉండాలి, లేదా మనల్ని మంచి దారిలో నడిపించే ఒక ఆత్మీయుడైనా మన పక్కన ఉండాలి. అప్పుడు ఏం చేస్తామంటే, మనం పక్కన పాస్టర్ గారు ఉన్నారు అనుకో, సినిమాలు చూస్తారా? చూడరు. ఏమా? కాబట్టి ఒక ఆత్మీయుడు మన పక్కన ఉంటే మనం భయపడతాం. ఆ భయంలో దేవుడు ఒక రక్షణ మనకుంటాం. ఆ భయంలో మనం తప్పు చేయము. కనుక ఎప్పుడు కూడా ఒంటరి కోరుకోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక.